ట్యాబులకి సంబంధించి వాస్తవంగా జగన్ పుట్టినరోజుని బేస్ చేసుకుని ట్యాబ్లు ఇస్తూ ఉండేవాళ్ళు ప్రతి ఏడాది కూడా. అది 3 ఏళ్ల పాటు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ ట్యాబ్లు 8th క్లాస్ నుంచి 8th క్లాస్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ ట్యాబ్లు ఈ ఏడాది అసలు ప్రభుత్వం వదిలేసింది. దీని మీద జగన్ తాజాగా చంద్రబాబు నిలదీస్తూ ఒక పోస్ట్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఏటా డిసెంబర్ 21న ప్రభుత్వ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చినటువంటి పిల్లలకి ట్యాబ్లు అందించి పిల్లల చదువులు వెన్నుదట్టి ప్రోత్సహించే కార్యక్రమం చేశాం. పేదింటి తలరాతలు మార్చే శక్తి చదువులకే ఉందని నమ్మి దృఢంగా అడుగులు వేశాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు ట్యాబ్స్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఆ చిన్నారులకి తల్లిదండ్రులకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా చంద్రబాబు? ఇది అలాగే ప్రతి ఏటా మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు 15,000 అమ్మఒడేది, ఇంగ్లీష్ మీడియం CBSE నుంచి IB దాకా ప్రయాణం ఎక్కడ, 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ ఎక్కడ, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన ఎక్కడ, IFP ప్యానల్స్తో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూములతో బోధన ఎక్కడ, కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే నాడు నేడు పనులు ఎక్కడ, రోజుకో మెనూతో గోరుముద్దేది, 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఎక్కడ, విద్యా దీవెన వసతి దీవెన ఎక్కడ అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని మాయమాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు గారు 45 లక్షల మంది తల్లుల తరపున అడుగుతున్నా 84 లక్షల మంది పిల్లలకు సమాధానం చెప్పండి. మీ హామీ ఏమైంది? దగాపడ్డ లక్షల మంది తల్లులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మేము ఏటా జూన్లో ఇచ్చిన అమ్మఒడిని ఏడాది ఎందుకు ఎగ్గొట్టారు అన్నటువంటిది ప్రశ్నించుకొచ్చారు. ఇక్కడ 2 కోణాలు. ట్యాబ్లు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అప్పట్లో ఇవ్వనని చెప్పలా, ఇస్తానని చెప్పలా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు తెలివిగా, ఆ ట్యాబులు తీసుకుని పిల్లలు పాడైపోతున్నారట. అందులో నుంచి వేరే ఈ వీడియోలను అవి చూసి అశ్లీలానికి అలవాటు పడిపోయి పాడైపోతున్నారట. కాబట్టి ట్యాబ్లు ఇవ్వట్లేదు. ఇది ఆల్రెడీ బాబు, లోకేష్, పవన్ వీళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి ట్యాబ్లు ఇవ్వరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి స్కూళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మేము డెవలప్మెంట్ అంతకంటే ఎక్కువ చేస్తున్నాం అన్నటువంటి కోణాన్ని చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనం నమ్ముతారా లేదా అన్నది కాలం డిసైడ్ చేయాల్సి.